హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. నా ఇప్పుడు ట్రేడ్ సెటప్ గురించి చూసాం కదా. ట్రేడ్ సెటప్ క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు మనం రియల్ ట్రేడింగ్ చేద్దాం. అంటే నేను ఇది ప్లేబ్యాక్ మెథడ్ పెట్టాను. ఆల్మోస్ట్ నాకు ప్రీమియం అకౌంట్ ఉంది కాబట్టి ప్లేబ్యాక్ పెట్టి లాస్ట్ మే మంత్కి వచ్చాను. 3rd మే నుంచి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే 3rd మే నుంచే మే మంత్ స్టార్ట్ అయింది. సో విల్ స్టార్ట్ విత్ క్యాండిల్ బై క్యాండిల్. సో మీకు బెటర్ క్లారిటీ వస్తుంది అనుకుంటా. ఓకే, ఫస్ట్ మనం ప్రీ మార్కెట్ చేయాలి అనుకుంటే కనుక ఇది వెర్జిన్ సిపిఆర్. ఓకే, అండ్ ఇది పిడిహెచ్. ఓకే, అండ్ ఇది పిడిఎల్. ఓకే, మనం ఫస్ట్ 15 మినిట్స్ ట్రేడ్ చెయ్యం. ఓకే, ఫస్ట్ 15 మినిట్స్ ఇక్కడ ఉంది. ఇక్కడ S1, ఇది S2, ఇది వీక్లీ పివోట్. అండ్ దెన్ వీక్లీ సిపిఆర్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఈ లైన్ సెంట్రల్ పివోట్ ఇది, దీనిపైన పిడిహెచ్, ఇక్కడ S1. ఓకే, సో చూద్దాం ఏమన్నా ఆపర్చునిటీ వస్తుందా ఏంటి అనేది. ఎట్ ద మూమెంట్ సైడ్ వేస్లో ఉంది మార్కెట్ అంతా. యా, పుల్ బ్యాక్, సారీ వాల్యూ జోన్లోకి వచ్చింది పుల్ బ్యాక్. ఇక్కడ వీక్లీ, సారీ డైలీ పివోట్ ఉంది. అండ్ దెన్ ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇది నాకు సాటిస్ఫైనింగ్గా ఉంది. దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకుని ఇక్కడ నువ్వు ఎంట్రీ తీసుకోవచ్చు. మన టార్గెట్ ఎక్కడ పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవాలి, S1. అది నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ కాబట్టి, ఎందుకంటే అక్కడే మనకి చాలాసార్లు సపోర్ట్ తీసుకుంది. సో ఇప్పుడు కూడా అక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం మన టార్గెట్ ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ ఎంట్రీ తీసుకుని దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకుని లెట్స్ సి. సో నేను 50% ఆఫ్ ద క్యాండిల్ పెడుతున్నాను, ఇక్కడ స్టాప్ లాస్ పెడుతున్నాను. నా రిస్క్ మాత్రం చాలా తక్కువగా ఉండబోతుంది. అండ్ నా టార్గెట్ ఇంత ఉండబోతుంది, ఆల్మోస్ట్ 2R అయి ఉంటుంది. విల్ రన్. యా, నాకు ఎంట్రీ వచ్చింది. టార్గెట్ రీచ్డ్. మళ్ళీ పుల్ బ్యాక్ ఏరియాలోకి వచ్చింది. ఈ పుల్ బ్యాక్ ఏరియాలోకి వచ్చింది కానీ ఎంట్రీ మాత్రం ఇక్కడ ఉండబోతుంది. సో ఇది ఐడియల్ కాదు, ఇక్కడ రిస్క్ ఎక్కువ. సో అందుకని చెప్పి మీకు ఎంట్రీ కూడా ఇన్ ద వాల్యూ జోన్లో ఉంటేనే బెటర్. సో ఇక్కడ ఒకటే మాత్రమే ట్రేడ్ ఆపర్చునిటీ వచ్చింది. ఇంకెక్కడ ట్రేడ్ ఆపర్చునిటీ అయితే రాలేదు ఇక్కడ. అండ్ ఇక ఒక ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్ ఒకటి జరిగింది. అది ఏంటంటే ఈ పర్టికులర్ ఏరియా చూసారా, ఈ పర్టికులర్ ఏరియా ప్రైస్ అనేది ఈ బాక్స్లో నుంచి బయటికి రావడానికి చాలా ట్రై చేస్తుంది కానీ రాలేకపోయింది. సో ఈ పర్టికులర్ ఏరియాలో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రేపటికి. ఓకేనా, ఈ పర్టికులర్ ఏరియాని ఫ్యాట్ ఏరియా అంటారు. ఇక్కడ ఎక్కువ కన్సాలిడేట్ అయింది కాబట్టి, ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది కాబట్టి ఈ పర్టికులర్ ఏరియా చాలా ఫ్యాట్, ఇది చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ కూడా. యా, సో ఇక్కడ మనకి ప్రీ మార్కెట్ చేయాలనుకుంటే ఇక్కడ వెర్జిన్ సిపిఆర్ ఉంది. ఓకే, నేను సిపిఆర్ టచ్ చేయలేదు. అక్కడే వీక్లీ సిపిఆర్ కూడా ఉంది. అండ్ దెన్ అక్కడే మీకు డైలీ పివోట్ కూడా ఉంది. సో ఈ పర్టికులర్ ఏరియా చాలా స్ట్రాంగ్. సో ఇంత పెద్ద ఏరియాలో ఏ ఏరియా మార్క్ చేసుకోవాలంటే కామన్ ఏరియా మార్క్ చేస్తాను. కామన్ ఏరియా ఏంటంటే ఇక్కడ నుంచి చూడండి, ఆ పర్టికులర్ ఏరియాలో వెర్జిన్ సిపిఆర్ ఉంది, డైలీ పివోట్ ఉంది, వీక్లీ సెంట్రల్ పివోట్ కూడా ఉంది. సో ఈ పర్టికులర్ ఏరియా చాలా ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ ఏరియాకి ఏమైనా ఆపర్చునిటీ వస్తే కనుక, నేను షార్ట్ ఆపర్చునిటీ వస్తే కనుక తీసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. అర్థమైంది కదా ఎందుకు షార్ట్ ఆపర్చునిటీ వెతుకుతున్నాను, ఎందుకంటే వీక్లీ సెంట్రల్ పివోట్ కింద ఉంది ప్రైస్. సో ఇట్స్ ఏ బేరిష్. సో ఇక్కడ ఏమైనా ఆపర్చునిటీ వస్తే వెతుకుతాను. ఓకే, ఈ వాల్యూ జోన్లోకి ప్రైస్ అనేది వచ్చింది కానీ నాకు ఎటువంటి ఎంట్రీ పాయింట్ అయితే ఇవ్వాల. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇక్కడ వచ్చి ఉంటే ఖచ్చితంగా లాంగ్ ఎంట్రీ తీసుకునేవాడిని, ఎందుకంటే సిపిఆర్ అబోవ్ ఉంది కాబట్టి, కానీ రాలేదు. సో ఐ విల్ వెయిట్ ఫర్ ఏ షార్ట్ ఆపర్చునిటీ ఇన్ దిస్ ఏరియా. యా, ఇక్కడ చూసారా, ఇక్కడ మీకు బేరిష్ గల్ఫింగ్ వచ్చింది. ఇక మీకు చాలా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడే షార్ట్ చేసేయాలని చెప్పి, కానీ మీరు గమనించండి ప్రైస్ అనేది ఎలా మూవ్ అయిందో. ప్రైస్ అనేది లోవర్ హై క్రియేట్ చేసుకుంటూ వెళ్ళింది కదా. సో ఇక్కడ అంతా బుల్ స్ట్రెంతే ఉంది. సో మీకు సడన్గా ఎక్కడ కూడా సడన్ రివర్సల్ అనేది ఎప్పుడు కూడా జరగాలనుకుంటే ఒక లోవర్ హై కానీ, ఒక ఈక్వల్ హైస్ కానీ,
లేదా ఒక లోవర్ లో క్రియేట్ అయితే తప్పించి మీకు డౌన్ మూవ్ అనేది రాదు. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ట్రెండ్ ఉన్న ట్రెండ్ ఆల్రెడీ ఫేడ్ అయితే తప్ప రివర్సల్ అనేది జరగదు. ఓకే, సో ఐ విల్ వెయిట్ స్టిల్. హైయర్ హై క్రియేట్ అయింది. ఓకే, ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయింది ఈ పర్టికులర్ ఏరియాలో. ఎస్, అండ్ చూసారా ఈక్వల్ హైస్ ఫామ్ అయినాయి. సో దీన్ని బట్టి ఏంటంటే హై ఛాన్సెస్ అనమాట. సో నా స్టాప్ లాస్ మనం ఇక్కడ పెట్టుకొని, లేకపోతే డే హై దగ్గర పెట్టుకొని, లేకపోతే ఈ సెంట్రల్ పివోట్ దగ్గర పెట్టుకుంటే ఇంకా సేఫ్గా ఉంటుంది. ఈ సెంట్రల్ పివోట్ పైన నేను స్టాప్ లాస్ పెట్టుకుని ఈ ఆ, ఈ పర్టికులర్ ఏరియాలో నేను ఎంట్రీ తీసుకుంటాను. ఓకేనా, నా టార్గెట్ వచ్చేసి ఇది వీక్లీ పివోట్ కదా, వీక్లీ పివోట్ మ్యాగ్నెట్ కింద యాక్ట్ చేస్తుందని చెప్పాను కదా. సో వీక్లీ పివోట్ అట్రాక్ట్ అయింది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రిజెక్షన్ చూపిస్తుంది. రిజెక్షన్ చూపిస్తే ఆల్మోస్ట్ మళ్ళీ ఈ పర్టికులర్ లెవెల్కి వచ్చేయచ్చు. ఇది చెప్పాను కదా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అని. ఈ పర్టికులర్ ఏరియా చెక్ చేద్దాం. సో నా టార్గెట్ అయితే ఇది. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇది నా టార్గెట్. ఓకే, నాకు ఎంట్రీ వచ్చేసింది. దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకున్నాను. ఇది నా టార్గెట్. నా టార్గెట్ కూడా రీచ్ అయిపోయింది. ఓకే, ఇంకా ట్రేడ్ తీసుకొని ఇంకా కూల్ క్లియర్. ఈరోజు ట్రేడ్ అయితే అయిపోయింది. లెట్స్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ డే. నెక్స్ట్ డే కూడా వచ్చేసింది. నెక్స్ట్ డేలో ఇన్సైడ్ సిపిఆర్ ఓపెన్ అయింది అండ్ ఇన్సైడ్ సిపిఆర్లోనే క్లోజ్ అయిపోయింది. సో ఈరోజు మీరు ఏం ట్రేడ్ చేయక్కర్లేదు, ఇట్స్ ఆబ్వియస్. ఏమీ ఆపర్చునిటీ అయితే ఏమీ లేదు. ఈరోజు మీరు ట్రేడింగ్ హాలిడే తీసేసుకున్నా హాయిగా ఉంటుంది. ఎస్, నెక్స్ట్ డే స్టార్ట్ అయింది. నెక్స్ట్ డే ఎక్కడ వచ్చింది అంటే వీక్లీ సిపిఆర్ దగ్గర నుంచి రిజెక్షన్ అనేది కనబడింది. ఓకే, అండ్ డైలీ సిపిఆర్ వచ్చేసి ఇక్కడ ఉంది. డైలీ సిపిఆర్ యాక్చువల్గా ఆపర్చునిటీ ఈ ఏరియాలో వస్తే ఇంకా బెటర్గా ఉండేది, కానీ ఆ ఏరియాలో రాలేదు కాబట్టి, అండ్ రిస్క్ రివార్డ్ కూడా తక్కువగానే ఉంది. సో ఇక్కడ మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను ఎటువంటి ట్రేడ్ తీసుకోను. ఇక్కడ మీరు పుల్ బ్యాక్ సెటప్ గురించి కూడా వెయిట్ చేయకూడదు. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ ఆపర్చునిటీ వచ్చినా ఇదే మీ టార్గెట్ కూడా అయి ఉండాలి. మీకు చాలా తక్కువ రూమ్ ఉంది మూవ్ అవడానికి. సో ఇలాంటి చోట్ల అవాయిడ్ చేయడం బెటర్. మనం ఏ డేట్లో ఉన్నాం? మే 6th ఉన్నాం. చూసారా వీక్లీ సిపిఆర్ నుంచి ఎలా రిజెక్షన్ వస్తుందో. సో ఇక్కడ ఏమైనా మీకు పుల్ బ్యాక్ సెటప్ ఒకవేళ వచ్చినా సరే ఇట్స్ బెటర్ టు అవాయిడ్, మీకు స్పేస్ లేదు కాబట్టి. నెక్స్ట్ డే స్టార్ట్ అయ్యింది. ఓకే, సో నెక్స్ట్ డే వీక్లీ సిపిఆర్ సెంట్రల్ పివోట్ నుంచి సపోర్ట్ తీసుకుని పైకి మూవ్ అన్నట్టుగా కనబడింది. ఓకే, అండ్ మీకు రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. మీకు వీక్లీ సిపిఆర్ లేకపోతే మీకు ఐడియా రాదు ఇక్కడ మీకు రెసిస్టెన్స్ ఎందుకు రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి అనేది. ఇక్కడ మీరు ఆపర్చునిటీ కోసం వెతుకుతే కనుక ఎక్కడ చూడాలి అంటే, ఈ ఆల్రెడీ ఇక్కడ బుల్స్ ఉన్నారు, ఈ క్యాండిల్ కూడా బుల్స్ ఉన్నారు కదా. సో మీకు ఇక్కడ ఎక్కడి నుంచి అయినా సరే మేబీ ఇక్కడ నుంచి కూడా మీకు బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అవునా. సో మీరు వెయిట్ చేయాల్సింది ఎక్కడ అంటే ఈ సెంట్రల్ పివోట్ కింద ప్రైస్ అనేది క్లోజ్ అయ్యి మళ్ళీ ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు మీరు ఇక్కడ షార్ట్ తీసుకోండి. ఇదే ఆర్డర్ మీరు లిమిట్ ఆర్డర్ పెట్టేసుకున్నా సరే ఓకే. దీనిపైన మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే యూ విల్ బీ ఆన్ ద సేఫ్ కండిషన్. ఓకే, సో మీకు ఈజీగా గ్యాప్ అనేది కూడా ఫిల్ అయిపోతుంది. యాక్చువల్గా గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇది, మీకు గ్యాప్ కూడా ఫిల్ అయిపోతుంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ ఏరియా చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి నాకు తెలిసి సిపిఆర్ దగ్గర కూడా వచ్చేస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. సెంట్రల్ పివోట్ని చూసారా, మళ్ళీ బుల్స్ అనే వాళ్ళు ట్రై చేశారు. ఒకవేళ వీళ్ళే కనుక స్ట్రాంగ్గా ఉండి ఉంటే ఈ పైకి తీసుకెళ్ళిపోతారు ఇలాగా. సో మళ్ళీ బులిష్లోకి మూవ్ అయిపోతుంది.
అలా కాకుండా వీళ్ళు స్ట్రాంగ్గా లేరు కాబట్టి ఈ సెంట్రల్ పివోట్ నుంచి కిందకు వచ్చింది. ఈ సెంట్రల్ పివోట్ కిందకు వచ్చిన మీనింగ్ ఏంటంటే బేర్స్ కంట్రోల్లో ఉన్నట్లు లెక్క. సో మళ్ళీ మీరు ఇక్కడే ఎంట్రీ పాయింట్ తీసేసుకోవచ్చు. దీనిపైన ఈ స్వింగ్ హై ఉంది కదా, రీసెంట్ స్వింగ్ హై, ఇది ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, మీకు సేఫ్గా ఉంటుంది. ఎస్, బ్రేక్ డౌన్ జరిగింది. నో ప్రాబ్లం. ఒకవేళ మీరు వెళ్ళిపోతున్నట్టుగా మీరు ఫోమోతో దాని వెనకాల పరిగెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ దగ్గర ఉన్నది మ్యాగ్నెట్, మీ లెవెలే ఒక మ్యాగ్నెట్. ఈ లెవెల్ని చూసారా, ఈ లెవెల్కే ప్రైస్ అట్రాక్ట్ అవుతుంది. మీరు చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఈ లెవెల్కి ప్రైస్ ఎప్పుడు అట్రాక్ట్ అవుతుంది. ఎప్పుడు వీక్లీ సిపిఆర్, డైలీ సిపిఆర్ ఆర్ స్ట్రాంగ్ మ్యాగ్నెట్స్ ఆన్ అవర్ చార్ట్. సో ప్రైస్ ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పి బాధపడక్కర్లేదు. ఫోమో అస్సలు ఉండకూడదు. ఎందుకంటే మనం పుల్ బ్యాక్ ట్రేడర్స్ కాబట్టి ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాకి ఆపర్చునిటీ వస్తుంది. కావాలంటే మీరు ఆర్డర్ పెట్టేసుకోండి ఇక్కడే, లిమిట్ ఆర్డర్, అండ్ ఇక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. ఎస్, ఆర్డర్ ఫిల్ అయిపోయింది. యా, సిపిఆర్ దగ్గర కూడా వచ్చేసింది. మళ్ళీ సిపిఆర్ దగ్గర చూసారా, మళ్ళీ మీకు బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయింది. సో ఈ షార్ట్ ట్రేడ్ ఇక్కడ క్లోజ్ చేసేయాలి చాలా క్లియర్గా. ఓకే, క్లియర్ అయిందా? ఇవి షార్ట్ ట్రేడ్ అయిపోయింది. ఇప్పుడు లాంగ్ ట్రేడ్ ఓపెన్ చేద్దాము అనుకుంటే పుల్ బ్యాక్ సెటప్ ప్రకారంగా ఓకే ఫైన్ చెయ్యొచ్చు. కాకపోతే మీకు ఇక్కడ పీడిహెచ్ దగ్గర మీకు సపోర్ట్ తీసుకుంది కదా, మీ టార్గెట్ అదే ఉండాలి. సో మీరు ఇక్కడ లాంగ్ ఎంట్రీ తీసుకుని ఇక్కడ దాకా టార్గెట్ పెట్టుకోవడం అనేది చాలా చిన్న టార్గెట్. ఇది ఇలాంటిది కూడా మళ్ళీ అవాయిడ్ చేయాలి. మేబీ మీకు ఇక్కడ ఇక్కడ ఎంట్రీ పాయింట్ వచ్చి మీకు ఇది స్టాప్ లాస్ అనుకున్నారనుకోండి, అప్పుడు మీకు రిస్క్ టు రివార్డ్ అనేది బాగుంది. చూద్దాం, కానీ వస్తుందో లేదో తెలియదు. యూజువల్గా 50% అయితే వస్తుంది. ఇక్కడికి వచ్చిన ఒకవేళ మీరు టార్గెట్ ఇక్కడ పెట్టుకున్నా ఇట్స్ ఫైన్, కానీ ఇంతకు మించి మాత్రం టార్గెట్ పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈ ఏరియాలోనే ఎక్కువసేపు సపోర్ట్ తీసుకుంది కదా, సో అదే మీకు రెసిస్టెన్స్ అవుతుంది. యా, ఎంట్రీ పాయింట్ అయితే వచ్చింది. ఈవెన్ సిపిఆర్ దగ్గర కూడా టచ్ అయింది, టార్గెట్ కూడా రీచ్ అయిపోయింది, కానీ చాలా తక్కువ రిస్క్ టు రివార్డ్. అండ్ ఆల్మోస్ట్ అన్ని సైడ్ వేస్లో పోయింది. నెక్స్ట్ డే ఫస్ట్ 3 క్యాండిల్స్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఓకే నెక్స్ట్ డే అంటే మీకు వీక్లీ సిపిఆర్ కూడా మారింది. అంటే ఇది మండే, ఇది డైలీ సిపిఆర్, ఇది ప్రైస్ వీక్లీ సిపిఆర్ పైన, డైలీ సిపిఆర్ పైన, మూవింగ్ యావరేజ్ కూడా పైన ఉన్నాయి. సో ఇది చాలా బులిష్ చూపిస్తుంది. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మీరు చూసినట్లయితే ఇదే మనకి పీడిహెచ్ అండ్ సప్లై జోన్ కూడా, ఎందుకంటే ఇక్కడ హ్యూజ్ క్రాష్ వచ్చింది కదా. ఇక్కడికి వస్తే ప్రైస్ బిహేవియర్ ఎలా ఉందో చూద్దాం. యా, చూసారా మళ్ళీ ప్రైస్ అక్కడికి వచ్చి రెసిస్టెన్స్ తీసుకుంటుంది. సో విల్ వెయిట్. ఎస్, యా, సో డబుల్ టాప్ ఫామ్ అయింది. సో ఇట్స్ ఎ గుడ్ కన్ఫర్మేషన్. ఇది సప్లై జోన్ ప్రకారంగా మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుని దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. మీ టార్గెట్ వచ్చేసి సిపిఆర్ పెట్టుకోవచ్చు. లెట్స్ సి. ఆల్మోస్ట్ సైడ్ వేస్లో ఉంది మూమెంట్ అంతా కూడా. చాలా లైట్ మూమెంట్. డే ఎండింగ్ కూడా వచ్చేసింది. యా, డే ఎండింగ్ వచ్చింది, కానీ ఈ ప్రైస్ అయితే ఇక్కడ దాకా మూవ్ అవ్వలేదు. ఓకే, సో బుల్స్ అనే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా హోల్డ్ చేశారు. మనకి చాలా తక్కువ ప్రాఫిట్తో ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ డే మీకు ప్రీ మార్కెట్ చేయాలనుకుంటే కనుక ఇది మీకు వెర్జిన్ సిపిఆర్ టచ్ కాలేదు కాబట్టి, దానికంటే ముందర మీకు వెర్జిన్ సిపిఆర్ ఇక్కడ ఒకటి ఉంది. మీకు వెర్జిన్ సిపిఆర్ ఇక్కడ ఒకటి ఉంది. అండ్ వీక్లీ సిపిఆర్ దగ్గర ఎప్పుడైతే మీకు ఇలా వచ్చిందో ఇది చాలా బులిష్ నేచర్. వీక్లీ సిపిఆర్ దగ్గర ఎప్పుడైతే మీకు ఇలా వచ్చిందో అది చాలా బులిష్ నేచర్. సో ఇక్కడ వెర్జిన్ సిపిఆర్ ఉంది కాబట్టి మీకు డౌట్ ఉండొచ్చు ఓపెనింగ్ సెక్షన్లో పనిచేస్తుంది అని చెప్పి. సో మనం వెయిట్ చేయాలి, మనకు తెలియదు. మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ సెంట్రల్ పివోట్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని ఇలా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా వీక్లీ వెర్జిన్ సిపిఆర్ని బ్రేక్అవుట్ చేసుకుని వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి.
సో మనకి ఏం జరుగుతుందో తెలియనప్పుడు వీ నీడ్ టు వెయిట్. ఇక్కడ కొంచెం ఒక చిన్న బార్ వచ్చి మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఆ గ్రీన్ క్యాండిల్ కూడా మర్బూజా క్యాండిల్. సో ఇట్స్ కన్ఫర్మ్డ్ వెజ్ అండ్ సిపిఆర్ బ్రేక్అవుట్. ఇది వెజ్ అండ్ సిపిఆర్ లెవెల్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. సో మీరు ఇక్కడ లాంగ్ వెళ్ళి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఇట్స్ ఆల్మోస్ట్ వెజ్ అండ్ సిపిఆర్ బ్రేక్అవుట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది కూడా మీకు వీక్లీ సెంట్రల్ పివోట్ నుంచి వచ్చింది కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీకు డైరెక్ట్గా మేబీ ఈ వీక్లీ సిపిఆర్ వరకు, వెజ్ అండ్ సిపిఆర్ వరకు మీరు వెళ్ళిపోవచ్చు. టార్గెట్ ఇది పెట్టుకోవచ్చు. మీరు మార్క్ చేస్తాను. ఇది టార్గెట్. మనం ఏ డేట్లో ఉన్నామంటే మే 11th డేట్లో ఉన్నాం ఇప్పుడు. ఒకవేళ మీకు ఆపర్చునిటీ ఇక్కడ మిస్ అయినా, ఇక్కడ ఇక్కడ ఒక ఆపర్చునిటీ వచ్చింది. మన టార్గెట్ అయితే రీచ్ అయింది. సిపిఆర్ దగ్గరికి వెళ్ళింది. సిపిఆర్ నుంచి మళ్ళీ రిజెక్షన్ వస్తుంది. యాక్చువల్గా మనకు సిపిఆర్ ట్రేడ్ ఇక్కడ కూడా తీసుకోవచ్చు, కానీ మనకి కన్ఫర్మేషన్ అనేది ఎక్కడ ఇవ్వలేదు. ఈ క్యాండిల్లో కన్ఫర్మేషన్ ఇచ్చింది, కానీ మనం ట్రేడ్ ఇక్కడ తీసుకున్నా ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇది చాలా ఎక్కువ రిస్క్. రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది మనం వదిలేసినా ఇట్స్ ఓకే. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇక్కడ చాలా మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది. ఇట్స్ ఓకే. దిస్ ఈస్ ఎ గుడ్ ప్రాఫిట్ ఇన్ మై ఒపీనియన్. ఓకే, నెక్స్ట్ డేకి వెళ్దాం. నెక్స్ట్ డే వచ్చేసి మే 12th. ఇంత క్రాష్ వచ్చినా సరే ఇది వీక్లీ సిపిఆర్ దగ్గరే సపోర్ట్ తీసుకుంది. వీక్లీ సిపిఆర్ నుంచి కిందకి బ్రేక్అవుట్ అయ్యింది. సో ఇట్స్ గోయింగ్ టు బి బేరిష్. ఓకే, ఇక్కడ మీకు డైలీ సిపిఆర్ ఉంది. డైలీ సిపిఆర్ కూడా చాలా నేరోగా ఉంది. ఇక్కడ వీక్లీ సిపిఆర్ నుంచి కిందకి వెళ్ళిపోయింది కదా. సో మీకు ఇక్కడ ఆపర్చునిటీ వస్తే ఇక్కడ వెంటనే షార్ట్ చేసేయచ్చు. ఇలా వచ్చింది కదా, మీరేం కంగారు పడకల్లా. ఇక్కడ మీకు ఆపర్చునిటీ వస్తుంది, దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇక్కడ ఎంట్రీ పాయింట్ అయితే రాలేదు మనకి. ఇక్కడ వీక్లీ సెంటర్ పివట్ ఇందాక అట్రాక్ట్ అవ్వలేదు కదా, ఇప్పుడు అట్రాక్ట్ అవుతుందని చూద్దాం. ఎస్, ఇప్పుడు వచ్చింది కదా. సో ఇప్పుడు నేను కాన్ఫిడెంట్గా ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాను. ఇక్కడ ఎంట్రీ తీసేసుకుంటాను నేను. నా రిస్క్ చాలా తక్కువగా ఉంది, పుల్ బ్యాక్ సెటప్లో పడింది. అండ్ ఐ విల్ వెయిట్ ఫర్ మై టార్గెట్స్. నా టార్గెట్స్ ఇది S1, ఇది S2 కదా. మేబీ డేలో కూడా పెట్టుకోవచ్చు. నా టార్గెట్ రీచ్డ్. అది ఎగ్జిట్ విత్ మై ప్రాఫిట్. అండ్ నెక్స్ట్ డే కూడా స్టార్ట్ అయింది. నెక్స్ట్ డే ఎలా ఉంది? వీక్లీ సిపిఆర్ ఎక్కడ ఉంది, డైలీ సిపిఆర్ ఎక్కడ ఉంది. సో ఈ పర్టికులర్ జోన్ చాలా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద వర్కౌట్ అవుతుంది. ఇక్కడ R1 వీక్లీ సెంట్రల్ పివోట్ ఉంది, ఇక్కడ PDL. ఓకే, సో ఇక్కడ ఏం జరిగింది? ఫస్ట్ ఈ సెకండ్ క్యాండిల్ చూసారా, చాలా స్ట్రాంగ్గా ఉంది. బిలో సిపిఆర్, బిలో వీక్లీ సిపిఆర్ రెండిట్లోనూ క్లోజ్ అయింది. ఇక్కడ మీకు అర్థమైపోవాలి బేరిష్లోకి మూవ్ అయింది ప్రైస్ అని చెప్పి. సో ఈ సెంట్రల్ పివోట్ దగ్గర మీరు ఎంట్రీ పెట్టుకుని దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఈ ట్రెండింగ్ మూవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే నేరో సిపిఆర్ ఉంది, ఆల్మోస్ట్ మిడ్ సిపిఆర్. నా టార్గెట్ వచ్చేసి డేలో ఆర్ S1. S1 వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోతాను. పుల్ బ్యాక్ ట్రేడింగ్ ఏమైనా వస్తుందో చెక్ చేద్దాం. ఇక్కడ ఆపర్చునిటీ అయితే రాలేదు. ఇక్కడ వచ్చింది ఆపర్చునిటీ, కానీ ఇక్కడ ఆపర్చునిటీ ఆల్మోస్ట్ కిందకు వచ్చింది. ఇది గుడ్ ఆపర్చునిటీ కాదు, సో ఇది నేను వదిలేస్తాను. ఇది క్లస్టర్ వీక్లీ పివోట్ ప్లస్ డైలీ S2 కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది చూసారా. సో ఇక్కడ మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుని దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అప్పటికే మీకు డే క్లోజింగ్లోకి వచ్చేసింది దగ్గరికి. సో ఇఫ్ యూ బెటర్ అవాయిడ్ దిస్ ట్రేడ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ డే చెక్ చేద్దాం. నెక్స్ట్ డే ఎలా ఉంది? నెక్స్ట్ డే వచ్చేసి మండే. ఇది వీక్లీ పివోట్, వీక్లీ సిపిఆర్ అండ్ డైలీ సిపిఆర్ ఇక్కడ ఉంది.
సో ప్రైస్ సిపిఐ దగ్గర సెంట్రల్ పివోట్ నుంచి పైకి మూవ్ అవుతుంది. అలాగే డైలీ సిపిఐ నుంచి కూడా ఉంది కాబట్టి ఇది స్ట్రాంగ్ బులిష్ డే స్ట్రాంగ్ బులిష్ డేగా కనిపిస్తుంది. మీరు ఎక్కువగా ఆలోచించక్కల్లా ఇక్కడ మీరు ఎంట్రీ తీసేసుకోండి, ఎందుకంటే వీక్లీ సెంట్రల్ పివోట్ దాటేస్తుంది కాబట్టి. వీక్లీ సెంట్రల్ పివోట్ కింద లేకపోతే ఇక్కడ డైలీ పివోట్ ఉంది కదా, దాని కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకుని కూర్చోండి. మీరు ఎక్కువ టైం కూర్చుంటే ఈరోజు మీకు ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. ఎందుకో తెలుసా? ఎందుకంటే మీరు గమనించారా, ఇక్కడ డౌన్ ట్రెండ్లో ఉంది, ఇక్కడ డౌన్ ట్రెండ్లో ఉంది, ఇక్కడ డౌన్ ట్రెండ్లో ఉంది కదా. ఇక్కడ మీకు సిపిఆర్ సపోర్ట్ చేస్తుంది, ప్రైస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మీకు రెసిస్టెన్స్, ఓవర్ హెడ్ రెసిస్టెన్స్ అనేవి ఏమీ లేవు. అలాంటప్పుడు ఇక్కడ మీకు బుల్లిష్ సిగ్నల్ ఒకటి వస్తే ఇక్కడ తీసుకున్నారనుకోండి, వీళ్ళ స్టాప్ లాస్ అన్నీ కూడా హిట్ అయిపోయి పైకి వెళ్తుంది. సో మీకు హ్యూజ్ షార్ట్ కవరింగ్ జరిగే ఛాన్సెస్ ఈ రోజు ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. సో వీక్లీ సిపిఆర్ దాటేసింది. డైలీ సిపిఆర్, వీక్లీ సిపిఆర్ రెండు పైన ఉన్నాయి కాబట్టి చాలా పైకి మోయే ఛాన్సెస్, ఎందుకంటే ఓవర్ హెడ్ రెసిస్టెన్స్ ఏమీ స్ట్రాంగ్గా లేవు పైన. సో ఇది S1 R1 R2 కూడా దాటేసింది. ఇక్కడ R3 ఉంటే R3 దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోవడం బెటర్. ఎందుకంటే యూజువల్గా R3 కన్నా నేను ఎక్కువ వెయిట్ చేయను. యా, హ్యూజ్ బులిష్ డే. ఇక్కడ పుల్ బ్యాక్లో కూడా ఏమీ రాలేదు ఆల్మోస్ట్. ఇప్పుడు నెక్స్ట్ డే చెక్ చేద్దాం. నెక్స్ట్ డే వీక్లీ సిపిఆర్, డైలీ సిపిఆర్, ఓకే. అండ్ దెన్ పీడిహెచ్ ఇక్కడ ఉంది. గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది. గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగినప్పుడు మీకు నిన్న ప్యూర్ ట్రెండే వచ్చింది. ఇవాళ ట్రాప్ ట్రేడర్స్ ఒకటి రావచ్చు, అండ్ దెన్ గ్యాప్ అప్ ప్రొజెక్షన్ కూడా రావచ్చు. గ్యాప్ అప్ ప్రొజెక్షన్ అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ చూసారా, బుల్లిష్ మర్బూజు వస్తేనే ట్రాప్ ట్రేడర్స్ కానీ లేదా గ్యాప్ అప్ ప్రొజెక్షన్ కానీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ 50% క్యాండిల్ దగ్గర నేను ఎంట్రీ తీసుకుంటాను, దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకుంటాను. చూద్దాం ఏం జరుగుతుందో. నాకు తెలిసి గ్యాప్ ఫిల్లింగ్ జరుగుతుంది అనుకుంటున్నాను. అట్లీస్ట్ గ్యాప్ అంటే ఇక్కడ రావాలి. ఇక్కడ ఒక చేసిన మిస్టేక్ ఏంటంటే డైలీ లో దగ్గర డైలీ పివోట్ ఉంది కదా, ఇలా ఉండకూడదు యాక్చువల్గా. అలా ఉంటే అది కిందకి వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే డేలో ఒకటి ప్లస్ డైలీ పివోట్ కూడా ఉంది కదా, చాలా స్ట్రాంగ్ క్లస్టర్ కింద ఉంటుంది. డే అయిపోయింది, ఆ డేలో మనకి అంతగా పెద్దగా ప్రాఫిట్ అయితే ఏమీ రాలేదు. మనకి వెర్జిన్ సిపిఆర్ అయితే ఉంది, అండ్ దెన్ వీక్లీ సిపిఆర్ అయితే కూడా కిందే ఉంది. ఓకే, డైలీ సిపిఆర్ పైన పైన ఉంది, ప్రైస్ కింద నుంచి పైకి వెళ్తుంది. సో ఇది బేరిష్. మీరు ఇక్కడే ఆపర్చునిటీ, ఈ 3 క్యాండిల్స్లోనే మీకు ఈవినింగ్ స్టార్ అనేది ఫామ్ అయింది. ఈ 3 క్యాండిల్స్లో మీరు అక్కడే ట్రేడ్ తీసేసుకోవచ్చు. నేనైతే తీసేసుకుంటాను, దానిపైన స్టాప్ లాస్ పెట్టి. ఇది చాలా స్ట్రాంగ్ ప్యాటర్న్, ఈ 3 క్యాండిల్స్. నేను షార్ట్కి వెళ్తాను. లెట్స్ వెయిట్. సో నిన్న గ్యాప్ ఫిల్ చేయలేదు కదా, అది ఇవాళ ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది వెర్జిన్ సిపిఆర్ కదా, సో వెర్జిన్ సిపిఆర్ వరకు నా టార్గెట్ పెట్టుకుంటాను. ఇది నా టార్గెట్ క్లోజ్ చేస్తాను. ప్రైస్ అక్కడక్కడే ఫైట్ చేస్తుంది. ఇంకా డేలో అయితే బ్రేక్ అవ్వలేదు, ఇప్పుడు బ్రేక్ అయింది డేలో. యా, మనం అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అవ్వలేదు, కానీ మనకి బట్ స్టిల్ వీఆర్ ఇన్ ప్రాఫిట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ డే సిపిఆర్ కిందకి వచ్చేసింది కదా. ఓకే, దట్స్ గ్రేట్. సో మనం ఇక్కడ ఎంట్రీ పాయింట్ తీసుకోవచ్చు, వీక్లీ పివోట్ ఆర్ సిపిఆర్ బాటమ్ దగ్గర ఇక్కడ ఎంట్రీ తీసుకుని దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకుంటే విల్ గెట్ ఎ షార్ట్ ఎంట్రీ నౌ. ఎందుకంటే మూవింగ్ యావరేజ్ అదే చెప్తుంది, ప్రైస్ బిలో సిపిఆర్, డైలీ సిపిఆర్ అని కూడా అదే చెప్తుంది. లెట్స్ సి. యా, సో ప్రైస్ మన డైరెక్షన్లో మోయింది.
మనం అనుకున్నట్టుగా గ్యాప్ అంటే ఫిల్ అయిపోయింది. వెర్జిన్ సిపిఆర్ దాకా వచ్చి అక్కడ సపోర్ట్ తీసుకుంది. యాక్చువల్గా మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఇక్కడ జరగలేదు, అది ఇక్కడ తీరిపోయింది. దట్స్ గ్రేట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ డేలోకి వెళ్దాం. నెక్స్ట్ డేట్ ఎంత? 21 మే. ఈ 21 మే చూద్దాం ఏం జరుగుతుందో. డైలీ సిపిఆర్ పైన ఉంది కానీ వీక్లీ సిపిఆర్ నుంచి ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఈ ట్రెండింగ్లో అగ్రెసివ్గా ఎంట్రీ తీసుకోను. ఐ జస్ట్ వెయిట్ ఫర్ పుల్ బ్యాక్ సెటప్. ఇక్కడ పెద్ద బుల్లిష్ క్యాండిల్ వచ్చాక, పెద్ద బుల్లిష్ మూవ్ వచ్చాక ఇక్కడ మీకు ఒక డౌన్ మూవ్ వచ్చింది కదా, ఇది నేను గోల్డెన్ లెవెల్ కింద పిలుస్తాను. ఇక్కడ ఏదైనా ఎంట్రీ వస్తే ఎంట్రీ జోన్లోకి తీసుకోవచ్చు. ఎస్, ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ నేను లాంగ్కి వెళ్తాను దీనికైనా స్టాప్ లాస్ పెట్టుకుని. స్టిల్ నా స్టాప్ లాస్ అయితే ఏం హిట్ కాలేదు. ప్లస్ ఇది పీ షేప్ బ్రేక్అవుట్ కూడా, సో మంచి మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది. నెక్స్ట్ డే కూడా స్టార్ట్ అయింది. మే 24 నుంచి మనం వేరే వీడియోలో చూద్దాం. ఈ వీడియో లెంత్ ఎక్కువైంది. సీ యూ, బాయ్.